నర్సీపట్నం కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 81లో గోడలకు ఎత్తలేదా నేను? బాటం శ్రీరామూర్తిని పిలిపించి ఇందిరాగాంధీకి కంప్లైంట్ ఇచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్ వలిని సస్పెండ్ చేయించలేదా? ఇప్పుడు ఆయన వైజాగ్లోనే ఉంటాడు, కమిషనర్, రిటైర్డ్. సో నేను అంటుంది ఏంటంటే, అటకాయలు నేను ఎప్పుడు కొట్టలేదు, కొట్టాను కరెక్ట్గా 7 తగ్గకుండా బాగానే కొట్టాను నిమిషంలోనే, 30 seconds. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, దేశంలో ప్రజలకు జ్యుడిషియల్ మీద నమ్మకం పోతుంది. ఎందుకు అంటే, ఇలాంటి పిన్నెల్లి రామకృష్ణకి లాంటి వాళ్ళకి, ఈవీఎంలు బద్దలు చేసిన వాడికి, అండర్ గ్రౌండ్ లో ఉన్నోడికి, అది ఏ పార్టీ? వైఎస్ఆర్. లేదు, తెలుగుదేశం వాళ్ళు కూడా బద్దలు కొట్టారు కొంతమంది, వాళ్ళకి కూడా బెయిల్ ఇచ్చారు. వాళ్ళు ముట్టుకోకండి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయకండి. ఈవీఎం బాక్స్ లో పాము దూరిందని పగలగొట్టారని చెప్తున్నారు కదా సార్. అబ్బా, ఈవీఎం చాలా దాంట్లో పాములు దూరుతున్నాయి. వీళ్ళు ఒక్కొక్కడికి పాములు పంపిస్తా, అర్థమైందా? రియల్ పాములు పంపిస్తాం. నన్ను పార్లమెంట్ పంపితే చాలు, నేను వెళ్ళట్లేదు అంటే ఈవీఎం ట్యాంపరింగ్. ఇదిగో ఇక్కడే బూత్ నెంబర్ మా ఎదురుగానే 6 గంటలకు ఓటింగ్ అయిపోయింది, 12:30 దాకా ఎందుకు ఈవీఎంలు స్టార్ట్ అవ్వలేదు? ఎవిడెన్స్ అన్ని పట్టుకుంటున్నాను. ఆర్ఓ గారు, ఎలక్షన్ కమిషన్, ట్రంప్కే దిక్కు లేదు, మోదీ మీదే కేసు వేసి గెలుస్తున్నా. స్టీల్ ప్లాంట్ మోదీ అదానికి అమ్ముతుంటే ఆపా. ఎస్పీల్ని, కలెక్టర్ని ఎంతో మందిని చూశారు. మీ పని మీరు చేయకపోతే మీరు జైలు పాలవడం ఖాయం, సస్పెండ్ అవ్వడం ఖాయం, మీ ఇంట్లో చీ అనిపించుకోవడం ఖాయం, ప్రజలతో చీ అనిపించుకోవడం ఖాయం. నేను మీకు ఇచ్చిన గౌరవం మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. నేను అందుకే జడ్జిలను లార్డ్ అన్నా, ఎవరు లార్డ్లు కాదు. అది కూడా కేసేస్తున్నాను. ఎవరు జడ్జిని లార్డ్ అనకండి. కొంతమందికి లార్డ్ రామ, కొంతమందికి లార్డ్ కృష్ణ, నాకేమో లార్డ్ జీసస్. ఇలా లార్డ్లు, అందులో కొంతమంది డిక్టేటర్లా పనిచేస్తున్నారు. మెనీ గ్రేట్ జస్టిసెస్ అండ్ జడ్జెస్, గాడ్ బ్లెస్ దెమ్, బట్ వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ are acting like dictators, rulers and lords. We will take care of you too. There are proceedings. Buyan Supreme Court judge ఇప్పుడు ఫార్మ్ హౌస్ లో సిట్ చేస్తే తెలంగాణ హైకోర్టు November 14, 2022లో ఆయనకు అల్టిమేటం ఇచ్చాను, సిటీ ఆఫ్ తెలంగాణ పేరుతో. 30 రోజులు టైం ఇస్తున్నారు, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, లేదా నేను ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తాను. 2 వారాల్లోనే ఆయన సిబిఐ ఎంక్వైరీ చేశారు. చట్టం అందరికీ సమానం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కనుక వెబ్ లింక్లు ఎందుకు ఇవ్వట్లేదు? 2019లో ఎందుకు ఇచ్చారు? పెద్దిరెడ్డి నాని బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాకినాడ, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఇక్కడ హరి గణేష్ 2019 కంటెస్ట్ చేసాం. మాకు వెబ్ లింక్లు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? అప్పుడు ఈసీ రైటా, ఇప్పుడు ఈసీ రైటా? రెండోది, సీసీటీవీ కెమెరాలు ముందే ఎందుకు పెడుతున్నారు, వెనకాతలు ఎందుకు పెట్టట్లేదు? మూడోది, 7 స్ట్రాంగ్ రూముల్లో 1 ఎస్కాట్లో ఎందుకు పార్క్ చేశారు మాకు తెలియని దగ్గర, ఎస్కోటి విజయనగరంలో. 4, 7 ఎంపీ రూమ్స్, ఈవీఎంలు మొత్తం అన్ని కలిపితే ఈ రూమ్ సరిపోద్ది, ఈ సైజు రూమ్. పోనీ 2 అంతల సైజు రూమ్, హాల్స్ ఉన్నాయి కదా, లేదంటే మా హాల్ డొనేట్ చేద్దాం కదా, ఎవడు రాకుండా. మన కాన్ఫరెన్స్ హాల్, 4 చుట్టూ 4 పోలీసులు పెట్టేసి, వెబ్ కెమెరాలు పెట్టేసి, మీకు ఆంధ్ర యూనివర్సిటీ కిలోమీటర్ల దూరంలో ఉన్నది, ఎక్కడ పెట్టారో మీకు తెలియదు, ఎక్కడ పెట్టారో నాకు తెలియదు, ఏ రూమ్ ఎక్కడ ఉందో మీకు తెలియదు. 3 times సెక్యూరిటీ. ఎవడా 3 times సెక్యూరిటీ? సిఆర్పిఎఫ్. నేను నమ్మను అని రికార్డర్గా చెప్పాను కదా.
ఆర్ఓ గారితో కోర్టులోని డాక్యుమెంటేషన్. ఏపీ స్టేట్ పోలీస్ సెకండ్ టైర్ అసలు నమ్మవు. ఇక్కడ లోకల్ పోలీస్, మీకు తెలుసు లోకల్ పోలీసుని ఎవరిని నమ్మనని.